హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను హిందీ యాక్టివిటీ బేస్ అసైన్మెంట్ ఇంకా నా కంబాక్స్లో ఏమున్నాయో చూపిస్తున్నా ఉండండి. ఇప్పుడు నేను హిందీ ఏబిఏ అసైన్మెంట్ యాక్టివిటీ బేస్డ్ అసైన్మెంట్ చెప్తున్నా కదా, అది షార్ట్ ఫామ్ ఏబిఏ అనమాట. ఇదండి బుక్లెట్ చేసిన. ఇది నేను చేసిన బుక్లెట్. ఇంకా నాకు చూపిస్తాను కదా, ఇంకా నా కంబాక్స్. దీని లాక్ ఎవరు చెప్పకండి. 1 3 5. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాడని క్లిక్ చేస్తే దీంట్లో పని అవుతుంది. చూసినారా? ఇప్పుడు దీనికి కూడా ఒక లాక్ ఉన్నది. ఇది 1 2 3 1 2 3. ఇక్కడున్న బటన్ క్లిక్ చేస్తే పెన్సిల్స్, పెన్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి, పింక్ పెన్సిల్, గ్లో పెన్ పెన్సిల్, పింక్ ఇంకా బ్లూ, బ్లాక్ పెన్, 3 నటరాజ్ పెన్సిల్స్, స్టార్ పెన్సిల్, ఎల్సా పెన్సిల్, ఇంకా కలర్ పెన్. ఈ లాక్ సైడ్ ఏమో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది దీంట్లో మిర్రర్ ఉంటుంది. మీకు ఇక్కడ ఇది ఉంటుంది అన్నమాట మిర్రర్. మళ్ళా ఇక్కడ ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ను తీసుకొని దీని మీద రాసి రబ్ చేయాలి. మళ్ళా ఒక రబ్బర్ బ్యాండ్, వైట్ ఎరేజర్, పింక్ ఎరేజర్, ఎర్త్ ఎరేజర్, గ్రీన్ షార్ప్నర్, ఎల్లో షార్ప్నర్. ఆ ఎరేజర్ షార్ప్నర్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆ కింద కంపార్ట్మెంట్లో ఒక వైప్, బ్లూ స్కేల్, ప్రిన్సెస్ స్కేల్, ఇంకా నటరాజ్ స్కేల్ ఉన్నాయి. మీకు ఇంకోటి చూపించాలా? ఉండండి, నేను నా పాత కంబాక్స్ చూపిస్తా. అది గ్లిటర్ అన్నమాట. అది మ్యాగ్నెట్ ఏదో పోయింది, చూపిస్తాను. నా పాత కంబాక్స్ నేను చెప్పినా కదా, వినండి. ఇవి ఆ కంబాక్స్లో ఇవి పెట్టుకున్నా. ఇంకా ఈ క్లిప్స్, సెట్ క్లిప్స్, ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ నేమ్స్ పేపర్. ఇది ఇట్లుంటుండే కదా, ఇట్లా అయిపోయింది. నేను ఫస్ట్ ఆనర్స్ కొన్నప్పటి నుంచి ఇది ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లుంటుండే కదా, ఇట్లా అయిపోయింది. దాంట్లో నేను పేపర్స్ పెట్టుకున్నా. మళ్ళీ నేను ఎట్లాగా
ఈ పెన్సిల్ షార్ప్నర్ని యూజ్ చేయను, అందుకే నేను ఈ బాక్స్ కెమెరా లెక్క యూజ్ చేస్తుండే. నేను చూపిస్తా. ఇక్కడ షార్ప్నర్ ఉంటుండే ఫస్ట్ ఉందండి, హోల్స్ కూడా కనబడుతున్నాయి. ఇదండి షార్ప్నర్ ఇదంతా. అందుకే నెక్స్ట్ కంపార్ట్మెంట్ ఇదండి ఈ గ్లిటర్. ముందర ఉంది కానీ వెనకాల లేదు. వెనకాల కంపార్ట్మెంట్ చూపిస్తా. ఇదండి ఫస్ట్ నేను బస్లో జాయిన్ అయ్యిండే, కానీ మార్నింగ్ వెళ్ళకపోతుండే. అట్లనే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రానికే బస్ ఎక్కుతుండే. దానికి బస్ పాస్ ఉండదు కదా, అందుకే బస్ పాస్. నేను జెన్సీ స్కూల్, అందుకే జెన్సీస్ బస్ పాస్. ఇది ప్యాడ్ది, సిజర్స్, పేపర్. ఉండండి, మీకు ఇంకా ఒకటి చూపిస్తా. ఇందండి మా స్కూల్లో ఎన్ఎస్ఓది ఒలింపియాడ్ వచ్చిర్రు. ఎన్ఎస్ ఒలింపియాడ్. నేషనల్ సైన్స్ ఒలింపియాడ్. ఇంకా అట్లనే ఈ వీక్లోనే ఏదో తెలియదు. అవును, ఈ వీక్లోనే ఫ్రైడే రోజు మాకు మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉంది. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్, షార్ట్ ఫామ్ ఐఎమ్. అవునండి, ఏమో ఫ్రంట్ సైడ్ బుక్లెట్ ఓపెన్ చేస్తే ఇదండి, ఇది క్లాస్ 4 సెట్ బి. ఇదండి ఇంకంతా క్లారిటీగా చూపిస్తా. ఫస్ట్ క్యాన్వాస్ నుంచి ఇదండి ఫస్ట్ ఫేజ్ క్వశ్చన్స్. ఫోర్త్ క్వశ్చన్, ఇది ఫోర్త్ క్వశ్చన్ కాదు, సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, సిక్స్త్ అండ్ సెవెంత్. ఈ పేజెస్ అన్నీ ఉన్నాయి. టోటల్ 7 పేజెస్ మేము 1 అవర్లో కంప్లీట్ చేయాలట. అంటే ఫుల్ 1 పీరియడ్, హాఫ్ పీరియడ్, ఇంకా 1 పీరియడ్. 1 అవర్ 60 మినిట్స్ కదా, 30 మినిట్స్ హాఫ్ కదా, దానిలోకి 10 మినిట్స్ తీసేస్తే 20 మినిట్స్ కదా. 1 అవర్లో ఉంటాయి 60 కదా. నాకు 1 పీరియడ్ 40 మినిట్స్, 40 మినిట్స్ ప్లస్ 20 మినిట్స్ 60 మినిట్స్ కదా. అందుకే ఆ 1 అవర్ మేము ఇవి సాల్వ్ చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి ప్లీజ్ ఒక 2000 లైక్స్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్.